ఇప్పుడు అమ్మగారి గురించి ఇప్పటి వరకు ఏం ఇంటర్వ్యూస్ లేవు, మీ ఫ్యామిలీ కూడా తెలుగులో ఎక్కడ ఇంటర్వ్యూ లేదు కాబట్టి అమ్మగారి గురించి కొన్ని రూమర్స్ ఉంటాయి, కొన్ని నిజాలు తెలియదు, అబద్ధాలు తెలియదు. పాపం ఆమెను ప్రేమించే వాళ్ళందరూ దీనికి అసలు ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకో చెప్తే బాగుండు అనిపిస్తుంటది. ఎందుకంటే అమ్మగారు చాలా కష్టపడి వచ్చారు. అమ్మగారు అంటే మంచి గౌరవం, ఇండస్ట్రీకి గౌరవమే, అండ్ ఆమె ఫ్యాన్స్ కి కూడా చాలా గౌరవం. ఎందుకంటే ఆమె చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకున్నారు. చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకోవడం వల్ల తెలిసి తెలియక ఆవిడ టార్చర్ పెట్టడం, కొట్టడం చేసేవాళ్ళు. తర్వాత విడాకులు అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోనే నిలదొక్కుకోవాలని మళ్ళీ వచ్చి మళ్ళీ క్యారెక్టర్ స్టార్ట్ చేశారు. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ సిఎస్ రావు గారిని చేసుకోవడం. ఏంటి అసలు ఆ స్టోరీ అంత? అవును, అది కరెక్టే అండి. అమ్మగారికి చాలా యంగ్ ఏజ్ లో పెళ్ళయింది. అది చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఆయన్ని కలిసి ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ మ్యారేజ్ వర్క్ అవ్వలేదు. కొంచెం కష్టాల తర్వాత డివోర్స్ ఫైల్ చేసి డివోర్స్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యారేజ్ లో ఆవిడకి ఒక కొడుకు. ఆయన ఇప్పుడు షికాగోలో ఉంటున్నారు. సో మేమంతా వీఆర్ ఆల్ టుగెదర్. మాకేం డిఫరెన్సెస్ లేదు. మా అన్నయ్య శ్యామ్ సుందర్ షికాగోలో ఉన్నారు. దాని తర్వాత ఇండస్ట్రీలో వచ్చి మంచి మంచి రోల్స్ చేసి మా నాన్నగారిని కలిసి 1964లో పెళ్ళైంది గురువాయూర్ టెంపుల్లో. అండ్ మేము 66లో పుట్టాము. పుట్టిన తర్వాత మేము చెన్నైలోనే పెరిగాము. మా అమ్మ వాళ్ళ అమ్మ, మా అమ్మమ్మ మమ్మల్ని పెంచారు.